బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, 42% బీసీ రిజర్వేషన్లను అనుమతించాలని కోరారు. రిజర్వేషన్లు 50% మించొద్దనే అభిప్రాయం సరికాదన్నారు సింఘ్వి. ఇందిరా సహానీ కేసులోనూ 50% పరిమితి దాటొచ్చని ఉందన్నారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఉందని సింఘ్వి గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో సర్వే జరిగిందని, సర్వేను నిపుణుల కమిటీ విశ్లేషించిందన్నారు. దేశ రాజకీయాల్లో ఏకాభిప్రాయం, ఏకగ్రీవం అరుదైనవి అన్నారు ఆయన. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్టీలన్నీ అసెంబ్లీలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని సింఘ్వి చెప్పుకొచ్చారు. ప్రతివాదుల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టులోనే తేల్చుకుని రావాలని స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ ప్రతిభ. తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు 2 కోర్టులలో వరుసగా సాకులు ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు ఏడాది నుంచి కూడా ఈ బీసీ రిజర్వేషన్ అంశం పైన పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది. దీనికి సంబంధించి జీవో 9 తీసుకురావడం, జీవో 9కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో ప్రధానంగా వాదోపవాదనలు జరిగిన తర్వాత హైకోర్టులో జీవో 9 పైన స్టే విధించడం జరిగింది. దీనిపైన సవాల్ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. జీవో 9 పైన ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని కొట్టేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా, ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. దీనిపైన ప్రధానంగా సుప్రీంకోర్టులో వాదోపవాదనలు, తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందన్న దానిపైనే వాదోపవాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపిన తర్వాత దాన్ని గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్కి పంపించిన తర్వాత కూడా 3 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టత లేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, గతంలో చెప్పినటువంటి విధంగా గవర్నర్ దగ్గర 3 నెలలు దాటి కాలపరిమితి దాటితే దాన్ని ఒక చట్టంగా భావించాలంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అది ఒక చట్టంగా తెలంగాణ ప్రభుత్వం భావించిందంటూ కూడా సింఘ్వి సుప్రీంకోర్టులో
వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా కులగణనకు సంబంధించినటువంటి సర్వేని చేపట్టింది. ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అలాట్ చేసింది. ఆ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందనేటటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ప్రధానంగా ఇందిరా సహానికి సంబంధించినటువంటి కేసు అంశంలో 50% పరిమితిని దాటొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి రావు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఆ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చాయి అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. జీవో 9కి సంబంధించినటువంటి అంశంలో మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాకి ఇవ్వడంతో బీసీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే మరి కాసేపట్లో ఆ సచివాలయం కేంద్రంగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదనలు కానీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో 42% రిజర్వేషన్ సాధించిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్తారా లేదా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేస్తారా అన్నది కూడా చూడాలి. మొత్తానికి క్యాబినెట్ సమావేశంలో మాత్రం దీనిపైన చాలా కీలకంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపైన ఏం నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం? మరొకసారి హైకోర్టుకి వెళ్తుందా లేక సుప్రీంకోర్టులో మరొకసారి దీనికి సంబంధించినటువంటి అంశం మరొకసారి పిటిషన్ వేస్తుందా, హైకోర్టులో తేల్చుకుంటుందా లేక తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశం దీనిపైన చర్చించిన తర్వాత పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ప్రస్తుతం స్థానిక సంస్థలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటుందా లేదా పూర్తి స్థాయిలో ప్రభుత్వం 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చి ఒక చట్టాన్ని తీసుకొచ్చి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది చూస్తుందా అన్నది మాత్రం ఒక క్లారిటీ రావాలంటే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రతిభ. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.